టీ20 ప్రపంచ కప్ నుంచి భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీని తప్పించే అవకాశం ఉందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోహ్లీకి ప్రపంచ కప్ జట్టులో ప్లేస్ ఇవ్వడానికి టీమిండియా సెలెక్టర్లు సానుకూలంగా లేరని తెలుస్తుంది. అయితే ఈ విషయం బయటికి రావడంతో విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీకి సంబంధించి పెద్ద ప్రకటన చేశాడని ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది. ఎలాగైనా విరాట్ కోహ్లీని జట్టులో చేర్చుకోవాలని రోహిత్ శర్మ స్పష్టంగా సెలెక్టర్లు చెప్పినట్లు సమాచారం. ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత టీ20 ప్రపంచ కప్ లో కూడా కోహ్లీ మొత్తం టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఇది ఇలా ఉంటే 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో కోహ్లీని జట్టులో భాగం చేయరని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల మధ్య రోహిత్ శర్మ కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడట. ఈ విషయం భారత మాజీ క్రికెటర్ కీత్ ఆజాద్ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. టీమిండియా సెలెక్టర్ అజిత్ అగర్కర్ విరాట్ కోహ్లీని ఆడించడం ఇష్టం లేదని ఆజాద్ అన్నాడు. దీని తర్వాత జైషా రోహిత్ శర్మతో ఈ విషయంపై మాట్లాడారని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. అయితే రోహిత్ శర్మ స్పందిస్తూ నేను విరాట్ కోహ్లీని ఎలాగైనా ఈ టీ20 వరల్డ్ కప్ లో ఆడించాలని కోరుకుంటున్నానని రోహిత్ శర్మ ఈ ప్రకటన చేశాడని కీత్ ఆజాద్ పేర్కొన్నాడు. సెలెక్టర్లు అతన్ని తప్పించేందుకు ప్లాన్ వేస్తుండగా అయితే రోహిత్ శర్మ మాత్రం కోహ్లీకి బాసటగా మద్దతుగా నిలిచాడని కీత్ ఆజాద్ పేర్కొన్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ లో విరాట్ కోహ్లీ ఆడతాడని రోహిత్ శర్మ ప్రకటన ద్వారా స్పష్టమవుతుందని కీత్ ఆజాద్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. విరాట్ కోహ్లీపై రోహిత్ శర్మకు ఉన్న విశ్వాసం ప్రశంసనీయం. కోట్లాది మంది కోహ్లీ అభిమానులకు ఇది శుభవార్త. దీంతో రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు కూడా అభినందిస్తున్నారు.